భూమి తన రహస్యాలను ఒక్కసారిగా బయటపెట్టదు. కొన్నిసార్లు ఒకే సంవత్సరంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఎన్నో ఆవిష్కరణలను మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటిదే 2025. ఈ ఒక్క సంవత్సరంలో వేల సంవత్సరాలుగా భూమి కింద దాగి ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. మరి 2025లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ పురావస్తు ఆవిష్కరణలు ఏమిటి? నెంబర్ 1, 100 ఏళ్ల తర్వాత వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ మళ్ళీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2025 ఫిబ్రవరి ఈజిప్టులోని వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక సమాధిని పరిశీలిస్తున్నారు. మొదట అది రాజకుటుంబానికి చెందిన ఒక చిన్న సభ్యుడి సమాధి అయి ఉంటుందని భావించారు. ఎందుకంటే ఆ సమాధి పరిస్థితి చాలా దెబ్బతినింది. వేల సంవత్సరాలు వరదలు, రాళ్లు, మట్టి దాన్ని అసలు రూపాన్ని దాదాపు చెరిపేశాయి. కానీ సమాధి లోపల ఉన్న గోడలను పరిశీలించిన క్షణంలో అన్నీ మారిపోయాయి. ఆ గోడలపై అమ్డెట్ అనే పవిత్ర గ్రంథంలోని దృశ్యాలు కనిపించాయి. ప్రాచీన ఈజిప్ట్ లో ఈ చిత్రాలు ఫరోల సమాధుల్లో మాత్రమే కనిపిస్తాయి. అప్పుడే పరిశోధకులు ఒక విషయం గ్రహించారు. ఇది సాధారణ సమాధి కాదు అని. ఇది ఫరో టూట్మస్ II సమాధి అని. సుమారు 3500 సంవత్సరాల క్రితం పాలించిన ఈ ఫరో టుటంఖమన్ రాజవంశానికి చెందిన పూర్వీకుడు. ఈ ఆవిష్కరణను మరింత ప్రత్యేకంగా మార్చిన విషయం ఏమిటంటే టుటంఖమన్ సమాధి కనుగొన్న తర్వాత వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ లో గుర్తించిన మొదటి రాజు సమాధి కూడా ఇదే. నెంబర్ 2, పాంపే బూడిద కింద మరో రహస్యం. క్రీస్తు శకం 79వ సంవత్సరం ఒక అగ్నిపర్వత విస్ఫోటనం మొత్తం పాంపే నగరాన్ని బూడిద కింద పూడ్చిపెట్టింది. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఆ నగరం అలాగే భూమి కింద దాగి ఉండిపోయింది. అయితే 2025లో పురావస్తు శాస్త్రవేత్తలు పాంపేలో త్రవ్వకాలు జరుపుతుండగా ఒక అసాధారణమైన గది బయటపడింది. అది సాధారణ గది కాదు. దాదాపు జీవాంతం కనిపించేంత పెద్ద చిత్రాలతో అలంకరించిన ఒక విశాలమైన విందుల మందిరం. ఆ గోడలపై నృత్యం చేస్తున్న మహిళలు, వేటగాళ్లు, సగం మనిషి సగం మేక రూపంలో ఉన్న సెటైర్స్ మరియు డైనసస్ దేవునికి సంబంధించిన పవిత్ర ఊరేగింపు చిత్రాలు కనిపించాయి. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఈ గది కేవలం విందుల కోసం మాత్రమే కాకుండా డైనోసస్ రహస్య ఆరాధన సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగే ప్రదేశం అయి ఉండవచ్చు. ఈ చిత్రాలు 2000 సంవత్సరాల క్రితం రోమన్ల మత విశ్వాసాలు, సామాజిక జీవితం, వారి కళా నైపుణ్యం గురించి కొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి. ఒక అగ్నిపర్వతం ఒక నగరాన్ని నాశనం చేసింది, కానీ అదే బూడిద ఈ అద్భుతమైన కళాఖండాలను దాదాపు 2000 సంవత్సరాల పాటు సంరక్షించింది. నెంబర్ 3, 43,000 సంవత్సరాల నాటి ఒక వేలిముద్ర. ఇప్పటి వరకు మనిషి చరిత్రలో మొదటి కళాఖండాలను హోమోసేపియన్స్ సృష్టించారని చాలా మంది నమ్మేవారు. కానీ 2025లో స్పెయిన్ లో జరిగిన ఒక ఆవిష్కరణ ఆ చర్చను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించింది. స్పెయిన్ లోని ఒక రాతి ఆశ్రయంలో పరిశోధకులకు ఒక చిన్న రాయి దొరికింది. మొదటి చూపులో అది సాధారణ రాయి లాగానే కనిపించింది. కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించగా దాని మధ్యలో ఎర్రటి ఓకరుతో చేసిన ఒక వేలిముద్ర కనిపించింది. శాస్త్రవేత్తలు ఆ వేలిముద్రను విశ్లేషించినప్పుడు అది సుమారు 43,000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక నాయండర్తల్ వదిలినదిగా గుర్తించారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ఎర్రటి గుర్తు రాయిపై ఉన్న సహజ ఆకారంతో కలిసిపోయి ఒక మనిషి ముఖం లాగా కనిపిస్తుంది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఆ గుర్తును ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉంచి ఉండవచ్చు. అలా అయితే ఇది నాయండర్తల్ కూడా సాంకేతాత్మకంగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండవచ్చు అని సూచించే ఆధారాల్లో ఒకటి కావచ్చు. అయితే ఇది ఇప్పటికీ పరిశోధనలో ఉన్న విషయం. అందరూ ఇదే అభిప్రాయంతో ఏకీభవించలేదు. అయినా 43,000 సంవత్సరాల క్రితం నాటి ఈ చిన్న వేలిముద్ర నాయండర్తల్స్ గురించి మనకు తెలిసిన చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. నెంబర్ 4, దశాబ్దాల అన్వేషణ తర్వాత చివరకు దొరికిన మిస్టీరియస్ కింగ్ సమాధి. మధ్య అమెరికాలోని బెలీజ్ అడవులు వేల సంవత్సరాలుగా ఎన్నో మిస్టీరియస్ సిటీస్ ని దాచిపెట్టాయి. వాటిలో ఒకటి కారాకోల్. ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిస్టరీస్ సిటీస్ లో ఒకటి. కానీ దాని మొదటి రాజు సమాధి మాత్రం దశాబ్దాల పాటు ఎవరికీ దొరకలేదు. 2025లో 30 సంవత్సరాలకు పైగా కారాకోల్లో త్రవ్వకాలు చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భారీ సమాధిని వెలికి తీశారు. ఆ సమాధి పరిమాణం, దానిలో లభించిన విలువైన వస్తువులు అన్ని చూసిన తర్వాత ఇది సాధారణ వ్యక్తిది కాదని పరిశోధకులకు అర్థమైంది. సమాధిలో జేళ్లరాళ్లు తయారైన అద్భుతమైన మరణ ముసుగు, అందమైన జేడ ఆభరణాలు, చెక్కిన ఎముకలు మరియు 100 కిలోమీటర్ల
కిలోమీటర్ల దూరంలోని పసిఫిక్ ఓషియన్ నుండి తీసుకువచ్చిన అరుదైన స్పైండలస్ గవ్వల నుండి లభించాయి. రేడియో కార్బన్ పరీక్షలు ఈ సమాధి కాలాన్ని కారాకోల్ నగరం స్థాపించబడిన కాలంతో సరిపోల్చాయి. అందుకే పరిశోధకులు ఇది కారాకోల్ స్థాపక రాజు టేకప్ చెక్ సమాధి అయి ఉండే అవకాశం ఎక్కువ అని భావిస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ గుర్తింపు ఇప్పటికీ పరిశోధన ఆధారంగానే ఉంది. అయితే సమాధిలో దొరికిన ఆధారాలన్నీ ఇది ఒక అత్యంత శక్తివంతమైన పాలకుడి సమాధేనని బలంగా సూచిస్తున్నాయి. నెంబర్ 5 మమ్మీల చరిత్రనే మార్చే కొత్త పరిశోధన. మమ్మీలంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఈజిప్టే. కానీ 2025లో వెలుగులోకి వచ్చిన ఒక పరిశోధన ఈ నమ్మకాన్ని ప్రశ్నించేలాగా చేసింది. పరిశోధకులు చైనా, వియత్నాం, సుమత్రా ప్రాంతాలలో లభించిన డజన్ల కొద్దీ పురాతన మానవ అవశేషాలను మళ్లీ పరిశీలించారు. ఆ విశ్లేషణలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. సుమారు 14,000 సంవత్సరాల క్రితమే కొన్ని సమాజాలు మరణించిన వారి శరీరాలను తక్కువ వేడి మీద పొగతో నెమ్మదిగా ఆరబెట్టి సంరక్షించే విధానాన్ని ఉపయోగించి ఉండవచ్చని పరిశోధకులు సూచించారు. ఆ తరువాత ఆ శరీరాలను మోకాళ్లు మడిచి కూర్చున్న భంగిమలోనే ఖననం చేసేవారు. ఈ పరిశోధన ప్రకారం ఇవి ప్రస్తుతం తెలిపిన అత్యంత పురాతన, ఉద్దేశపూర్వకంగా సంరక్షించబడిన మానవ అవశేషాల్లో కొన్ని కావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇంకా శాస్త్రీయ చర్చ కొనసాగుతుంది. కొత్త ఆధారాలు లభిస్తే ఈ అర్థం మారే అవకాశం కూడా ఉంది. అయినా మరణించిన వారిని సంరక్షించాలనే ఆలోచన మనిషిలో వేల సంవత్సరాల క్రితమే ఉందని ఈ పరిశోధన సూచిస్తుంది. నెంబర్ 6 వేల ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వేట ఉచ్చులు. ఈ రోజు వేట కోసం తుపాకులు, వాహనాలు, ఆధునిక పరికరాలు ఉన్నాయి. కానీ 10,000 సంవత్సరాల క్రితం జీవించిన మనుషులు వందలాది అడవి జంతువులను ఎలా వేటాడేవారు? 2025లో యూరోప్ లోని స్లోవేనియా ప్రాంతంలో జరిగిన పరిశోధనలు ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానాన్ని ఇచ్చాయి. పరిశోధకులు అక్కడ విపరీతమైన పొడవైన రాతి గోడల అవశేషాలను గుర్తించారు. మొదట ఇవి సాధారణ రాతి నిర్మాణాలే అనుకున్నారు. కానీ వాటి ఆకారం, స్థానం, చుట్టుపక్కల భూభాగాన్ని పరిశీలించిన తర్వాత అవి వేట కోసం నిర్మించిన భారీ ఉచ్చులని గుర్తించారు. ఈ పొడవైన రాతి గోడల మధ్యగా అడవి జింకల వంటి జంతువులను భయపెట్టి ఒక నిర్దిష్టమైన దిశలో పరిగెత్తేలాగా చేసేవారు. చివరికి అవి సహజమైన లోయల్లోకి లేదా ముందుగా సిద్ధం చేసిన ఉచ్చుల్లోకి వెళ్లిపోయేవి. ఇలాంటి నిర్మాణాలను పరిశోధకులు డెజర్ట్ కైట్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఇవి ప్రధానంగా అరేబియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని భావించేవారు. కానీ 2025లో యూరోప్ లో కూడా ఇలాంటి నిర్మాణాలకు ఆధారాలు లభించడం ప్రాచీన వేటా పద్ధతులపై మరింత మన అవగాహనను విస్తరింపజేసింది. నెంబర్ 7 సముద్రపు అడుగున దాగి ఉన్న ఈజిప్టు విలాసవంతమైన నౌక. భూమి మాత్రమే కాదు, సముద్రం కూడా వేల సంవత్సరాల చరిత్రను దాచిపెడుతుంది. 2025లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా తీరానికి సమీపంలో సముద్రపు అడుగున పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భారీ నౌకా అవశేషాలను గుర్తించారు. ఆ నౌక నీటిలో దాదాపు 23 అడుగుల లోతులో మరింతగా సుమారు 5 అడుగుల మట్టి కింద దాగి ఉంది. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఇది సాధారణ నౌక కాదు. టాలమీ ఈజిప్ట్ కాలంలో రాజకుటుంబం, ధనిక వర్గాల విందులు, వేడుకల కోసం ఉపయోగించిన ఒక భారీ ప్లెజర్ బర్గ్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాచీన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త అయిన స్ట్రాబో తన రచనల్లో ఇలాంటి నౌకలపైన మ్యూజిక్, డాన్స్ పార్టీస్ జరిగేవని వర్ణించాడు. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్లీ సముద్రం అడుగు నుంచి బయటికి రావడం 2025లోని అత్యంత ఆసక్తికరమైన పురావస్తు ఆవిష్కరణలో ఒకటిగా నిలిచింది. ఈ రోజు చూసిన ఈ 7 ఆవిష్కరణలో మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? అలాగే వీటిలో ఏ డిస్కవరీ గురించి పూర్తి వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ, ఆర్కియాలజీ, సైన్స్ స్టోరీస్ కోసం కళ్యాణ్ అన్కవర్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.